బతికుండడం ఎంత ఇంపార్టెంట్, మనం మన తల్లిదండ్రులకి వీళ్ళకి మనం ఎలాగా చూసుకోవాలి, మనం వాళ్ళని ఎలా నెగ్లెక్ట్ చేయకూడదు, సో మన గోల్ అనేది ఎలా పెట్టుకోవాలి, గోల్ ఎలా రీచ్ అవ్వాలి, వాళ్ళని ప్రేరణ అనే ప్రోగ్రామ్ పెట్టి ప్రతి కాలేజ్లో మేము కళ్యాణ్ ఉన్న ప్రతి కాలేజ్ తిరగడం జరిగింది. అంటే మీరు ఒక లా అండ్ ఆర్డర్ యాంగిల్ కాకుండా సోషల్ యాంగిల్ సోషల్ యాంగిల్ వెళ్ళారు. ప్లస్ ఇంకోటి ఏమైందంటే అక్కడ మా లోకల్ సీఏ గారు కూడా అప్పుడు అక్కడ మన్సూరుద్దీన్ అని ఒక సీఏ గారు వెరీ నాలెడ్జబుల్, ఇన్వెస్టిగేషన్ కూడా పర్ఫెక్ట్ మంచి నాలెడ్జ్. ఆయన యుఎన్ మిషన్ కూడా వెళ్ళారు, చాలా యుఎన్ మిషన్ పీస్ కీపింగ్ మిషన్ వెళ్ళారు. సో ఆయన మేము కలిసి కొన్ని వీడియోస్ తయారు చేసి ప్రతి విలేజ్లో మా ఒక ప్రొజెక్టుతో మేము వేసాం. ప్రతి విలేజ్లోని కూడా చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదు, 174 అంటే ఆత్మహత్యలు చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు ఏంటని. ప్లస్ అదే కాదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా తెలియాలి అని చెప్పి వార్డ్ మెంబర్స్, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ వార్డ్ మెంబర్స్కి, లోకల్ ఎమ్మెల్యే గారిని పిలవడం, వాళ్ళు కూడా వీడియోస్ వేసి వాళ్ళకి ఇచ్చేయడం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ వెళ్ళినా మీరు కూడా మాట్లాడండి, ఎందుకంటే పొలిటికల్గా ఎక్కువ ఇది సెన్సిటైజ్ చేస్తే తొందరగా రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా మేము సెన్సిటైజ్ చేయడం జరిగింది అనమాట. దానివల్ల ఏమైంది 174 అనేది కాలక్రమేణా దాన్ని 2 years కొంచెం తగ్గించగలిగాం, మాకు ఆ సాటిస్ఫాక్షన్ తగ్గించగలిగాం అని చెప్పేసి. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి? అప్పుడు మా ఫస్ట్ ఎస్పీ గారు కూడా మాకు రాజశేఖర్ బాబు గారు, ఇప్పుడు డిఏజీ ఎల్ఎన్ఓ, ఆయన ఎక్సలెంట్ ఆఫీసర్, ఎక్సలెంట్ మంచి ప్రాక్టికల్ ఆఫీసర్. ప్లస్ మాకు కూడా కింద ఉన్న డిఎస్పీస్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. ప్లస్ ఈజ్ లైక్ ఎ బఫర్, మాకు ఏం పొలిటికల్ నుంచి కూడా ఏం ప్రెషర్ రాకుండా చేయకుండా బాగా కాపాడారు. ఆ సపోర్ట్ చాలా వెరీ సపోర్ట్. అసలు 2 years కూడా మాకు అక్కడ చాలా పొలిటికల్ ప్రెషర్స్ వచ్చినా ఆ సార్ ఉండడం వల్ల మేము 2 years సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయగలం అక్కడ.